హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు అనగా కేజీబీవీల్లో మొత్తం 73 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఈ 73 ఉద్యోగాల్లో సిఆర్టీ అంటే కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ తో పాటు పీజీటీ అనగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు కూడా ఉన్నాయి. మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కేజీబీవీ సమగ్ర శిక్ష ఏపీ విజయవాడ కింద మరి మొత్తం 73 టీచింగ్ పోస్టులు, అది కూడా టైప్ 3 కేజీబీవీల్లో మరి గెస్ట్ ఫ్యాకల్టీగా, అది కూడా టెంపరరీ బేసిస్ గా మరి భర్తీ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారో అటువంటి వారికి గరిష్టంగా 12,000 రూపాయలు, అది కూడా గంటకు 250 రూపాయల చొప్పున చెల్లించడం జరుగుతుంది అంటూ ఇందులో పేర్కొన్నారు. మరి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా విద్యాధికారులు మరియు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష ఏపీసీస్ అందరినీ కూడా మరి ఇక్కడ ఈ సమాచారాన్ని గమనించాల్సిందిగా కోరడం జరిగింది. మరి కేజీబీవీలు జూన్ 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. మరి వీటిలో ఏవైతే కేజీబీవీలు ప్రారంభమయ్యాయో వాటిలో 73 పోస్టులు సిఆర్టీ పీజీటీ రెండు కలుపుకొని ఖాళీగా ఉన్నాయి. మరి కేజీబీవీల్లో విద్య అనేది కుంటు పడకుండా ఉండడానికి ప్రభుత్వం మరి ఈ 73 పోస్టులను గెస్ట్ ఫ్యాకల్టీతో ఫిల్ చేయాలి అని భావిస్తుంది. అందుకోసం మరి ఎవరైతే ఈ 73 పోస్టులకు అప్లై చేసుకుంటారో అటువంటి వారికి గంటకు 250 రూపాయల చొప్పున 12,000 రూపాయలకు మించకుండా జీతం అనేది చెల్లించడం జరుగుతుంది. మరి సిఆర్టీ ఖాళీలను ఒకసారి మనం గమనించినట్లయితే శ్రీకాకుళంలో మొత్తం 26 కేజీబీవీస్ ఉన్నాయి. దీంట్లో మ్యాథ్స్ ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు. ఇక మన్యంలో 14 కేజీబీవీలలో ఒక మ్యాథ్స్, 2 పిఎస్, 1 ఎన్ఎస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక విజయనగరంలో 25 కేజీబీవీలు ఉంటే ఒక మ్యాథ్స్, ఒక సోషల్ పోస్ట్ భర్తీ చేస్తున్నారు. విశాఖపట్నంలో 3 కేజీబీవీలు ఉంటే అసలు ఖాళీలు లేవు. అనకాపల్లిలో 20 కేజీబీవీలు ఉంటే 1 తెలుగు, 1 ఇంగ్లీష్, 1 సోషల్ 3 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక ఏఎస్ఆర్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో 19 కేజీబీవీలు ఉంటే 2 తెలుగు, 1 హిందీ, 1 ఇంగ్లీష్, 1 పిఎస్, 1 సోషల్ ఈ విధంగా భర్తీ చేస్తున్నారు. కాకినాడలో 4 కేజీబీవీలు ఉన్నాయి, మరి ఖాళీలు లేవు. ఏలూరులో 3 కేజీబీవీల్లో సోషల్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఎన్టీఆర్ లో మరి 3 కేజీబీవీలు ఉంటే పోస్టులు లేవు. పల్నాడులో 24 కేజీబీవీలు ఉంటే మ్యాథ్స్ 1, పిఎస్ 1 పోస్టు భర్తీ చేస్తున్నారు. ప్రకాశంలో 28 కేజీబీవీలు ఉంటే పోస్టులు లేవు. ఇక బాపట్లలో 4 కేజీబీవీల్లో పోస్టులు లేవు. నెల్లూరులో కూడా 12 కేజీబీవీల్లో 1 పోస్టు కూడా లేదు. ఇక చిత్తూరులో 8 కేజీబీవీల్లో కేవలం 1 పోస్టు, అది కూడా పిఎస్ కు సంబంధించిన పోస్టు భర్తీ చేస్తున్నారు. తిరుపతిలో 5 పోస్టుల్లో 1 పోస్టు కూడా లేదు 5 కేజీబీవీల్లో. వైఎస్ఆర్ 17 కేజీబీవీల్లో 1 పోస్ట్ కూడా లేదు. అన్నమయ్య 22 కేజీబీవీల్లో కేవలం పిఎస్ పోస్టు, 1 ఎన్ఎస్ పోస్ట్ అనేది భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక అనంతపురంలో 32 కేజీబీవీలు ఉంటే అందులో 1 తెలుగు పోస్టు భర్తీ చేస్తూ ఉన్నారు. సత్యసాయిలో 30 కేజీబీవీలు ఉంటే మరి మొత్తం మ్యాథ్స్ 1, తర్వాత పిఎస్ 1 పోస్టు భర్తీ చేస్తున్నారు. కర్నూలులో 26 కేజీబీవీల్లో మరి 2 హిందీ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. నంద్యాలలో 27 కేజీబీవీలు ఉంటే అందులో మరి తెలుగు 1, తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ 1, మ్యాథ్స్ 1 పోస్టు భర్తీ చేస్తున్నారు. మొత్తం 352 కేజీబీవీలు ఉన్నాయి. మరి ఈ కేజీబీవీల్లో 29 సిఆర్టీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ పీజీటీ వేకెన్సీస్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మొత్తం మరి శ్రీకాకుళంలో పీజీటీ పోస్టులు అయితే లేవు. మన్యంలో మరి 3 పీజీటీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అందులో ఫిజిక్స్ 1, హిస్టరీ 1, జిఎఫ్సి 1. విజయనగరంలో మరి 1 పోస్ట్ మాత్రమే ఉంది, అది కూడా ఫిజిక్స్ కి సంబంధించి. విశాఖపట్నంలో అసలు పోస్టులే లేవు. అనకాపల్లిలో మరి 1 మ్యాథ్స్ పీజీటీ భర్తీ చేస్తున్నారు. మరి అల్లూరు సీతారామరాజు జిల్లాలో పీజీటీ మ్యాథ్స్ 1, ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ 1, తర్వాత జువాలజీ 1 ఈ విధంగా మరి మొత్తం ఏఎస్ఆర్ లో 5 పోస్టులు భర్తీ చేస్తున్నారు. కాకినాడలో అసలు పోస్టులు లేవు. ఇక ఏలూరులో 3 పోస్టులు ఉంటే ఆ 3లో 1 ఎంపీహెచ్డబ్ల్యూ ఉంటే 2 ఫిజిక్స్ పోస్టులు ఉన్నాయి. ఎన్టీఆర్ లో మరి 1 మ్యాథ్స్ పోస్టు, మరొకటి కామర్స్ పోస్టు భర్తీ చేస్తున్నారు. పల్నాడులో మరి మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. అందులో ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ 1, బాటనీ 1, జువాలజీ 1, కామర్స్ 1 మొత్తం 5 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ప్రకాశంలో 1 ఫిజిక్స్, 1 బాటనీ, తర్వాత జువాలజీ,
తర్వాత 5 మ్యాథమెటిక్స్ పోస్టులు ఉన్నాయి. ప్రకాశంలో మొత్తం 8 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక బాపట్లలో అసలు పోస్టులు లేవు. ఇక నెల్లూరులో మరి ఒక పోస్టు ఫిజిక్స్, తర్వాత ఇంకో పోస్టు కెమిస్ట్రీ, తర్వాత ఎంపీహెచ్డబ్ల్యూ ఒక పోస్టు, మొత్తం 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. చిత్తూరులో మరి పోస్టులు లేవు. తర్వాత తిరుపతిలో ఒక పోస్టు మాత్రమే భర్తీ చేస్తున్నారు, అది కూడా పీజీటీ మ్యాథమెటిక్స్. వైఎస్ఆర్ లో లేవు. ఇక అన్నమయ్య జిల్లాలో 2 కెమిస్ట్రీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. దాంతో పాటు మరి ఒక సిఎస్సికి సంబంధించిన పోస్టు, తర్వాత 4 జిఎఫ్సికి సంబంధించిన పోస్టులు, మొత్తం 7 పోస్టులు అన్నమయ్యలో భర్తీ చేస్తున్నారు. ఇక అనంతపురంలో మరి 2 ఇంగ్లీష్ కు సంబంధించిన పోస్టులు 2 భర్తీ చేస్తున్నారు. ఇక సత్యసాయిలో ఒక పోస్టు కెమిస్ట్రీకి సంబంధించింది ఒకటి ఉంది, తర్వాత ఇంగ్లీష్ కు సంబంధించి ఒక పోస్ట్ ఉంది సత్యసాయిలో. కర్నూలులో మరి పోస్టులు లేవు. నంద్యాలలో ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు, అది కూడా ఫిజిక్స్ కి సంబంధించి. ఈ విధంగా మొత్తం 44 పీజీటీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తానికి 24 సిఆర్టీ పోస్టులు, 44 పీజీటీ పోస్టులు అన్ని కలిపి 73 పోస్టులను, గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను కేజీబీవీలో మరి ప్రభుత్వం భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 73 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను టైప్ 3 కేజీబీవీలలో 2025-26 సంవత్సరానికి భర్తీ చేయడం జరుగుతోంది. మరి ఈ నియామకాలు కేవలం టెంపరరీ పర్పస్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఈ నియామకాలకు ఎవరైతే ఎంపిక అవుతారో కేజీబీవీలో అటువంటి వారికి మరి కేవలం ఈ సంవత్సరం వరకు మాత్రమే వారిని కొనసాగించడం జరుగుతుంది. మరి ఏదైనా రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఎవరైనా వస్తే కూడా వారు డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది అంటూ ఇందులో పేర్కొన్నారు. ఇక పీజీటీ సిఆర్టీ కేజీబీవీలో గెస్ట్ ఫ్యాకల్టీగా అది కూడా టెంపరరీగా పనిచేయాల్సి ఉంటుంది. మరి ఎవరైతే ఇలా పనిచేస్తారో వారికి 12,000 రూపాయలకు మించకుండా జీతం చెల్లించడంతో పాటు గంటకు 250 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా కేజీబీవీలో మొత్తం 73 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కేజీబీవీ వారు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ టీచింగ్ పోస్టులు ఏవైతే గెస్ట్ ఫ్యాకల్టీగా ప్రభుత్వం భర్తీ చేస్తుందో మరి ఈ పోస్టులకు అర్హత ఉండి ఒకవేళ మీకు కూడా అప్లై చేసుకోవాలని ఆసక్తి ఉన్నట్టయితే వెంటనే మరి మీరు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కేజీబీవీలో 73 సిఆర్టీ పీజీటీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching this video.